తరచూ మూత్రం, అధిక దాహం, ఎక్కువ ఆకలి ఉంటుంది షుగర్ పేషెంట్స్లో. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మన రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అయ్యి గ్లూకోజ్ని సెల్ అబ్జార్బ్ చేసుకునేలా చేస్తాయి. కానీ ఇన్సులిన్ రెసిస్టెంట్లో ఉన్నా, లేకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నా సెల్స్ పూర్తిగా రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఉపయోగించుకోలేవు. రక్తంలో గ్లూకోజ్ ఎప్పుడైతే 160 mg/dl నుంచి 180 mg/dl ఉంటుందో అప్పుడు కిడ్నీస్ ఫిల్టర్ చేయబడిన గ్లూకోజ్ని తిరిగి శరీరంలో అబ్జార్బ్ అవ్వకుండా ఆపి గ్లూకోజ్ని ఆస్మోటిక్ డయాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా మూత్రంతో పాటు విడుదల చేస్తుంది. అందువల్ల తరచూ మూత్రంకి వెళ్ళవలసి వస్తుంది. అధిక దాహం వేయడానికి కారణం కిడ్నీస్ గ్లూకోజ్తో పాటు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ని కూడా అబ్జర్వ్ చేసుకొని వాటిని కూడా మూత్రంలో రిలీజ్ చేస్తాయి. ఫ్లూయిడ్స్ తగ్గడం వల్ల ట్రస్ట్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి దాహం అనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇన్సులిన్ లేనిదే సెల్స్ గ్లూకోజ్ని ఉపయోగించుకోలేవు. ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అయినా, ఇన్సులిన్ నిరోధకం ఏర్పడినా సరిపడ గ్లూకోజ్ సెల్స్ వినియోగించుకోలేవు. సెల్స్కి ఎప్పుడైనా గ్లూకోజ్ అందదో అప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ని యాక్టివేట్ చేస్తుంది. అందువల్ల ఆకలి వేస్తుంది.